టీడీపీ జనసేనల మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కాని హామీలతో నిండి ఉందని ఏపీ బీజేపీ నేతలే అంటున్నారు. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల మేనిఫెస్టోలోని పథకాలను యథాతథంగా కొనసాగించడం ద్వారా విశ్వసనీయతను చాటుకున్నారని వారు ప్రశంసించారు. 3 పార్టీల కూటమిలోని బీజేపీ నేతలే వాస్తవాలకు అద్దం పట్టేలా వ్యాఖ్యానాలు చేయటం చంద్రబాబు పవన్లకు జీర్ణం కావటం లేదు. అటు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరికి కూడా ఈ పరిణామాలు ఏమాత్రం నచ్చటం లేదు. కానీ ఏమి చేయలేని పరిస్థితి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కూటమి కట్టి ఏపీలో ఎన్నికల బరిలో దిగాయి. ఆ 3 పార్టీల్లో ఒకటైన బీజేపీ నేతలు చంద్రబాబు నాయుడి మేనిఫెస్టోలోని అంశాలను పరిశీలించిన తరువాత ఒక్కసారిగా పెదాలు విరిచేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ గ్యారంటీలను, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టోలోని హామీలను యథాతథంగా కాపీ కొట్టి వాటి పేర్లు మార్చి అదే తన మేనిఫెస్టో అని చంద్రబాబు విడుదల చేశారు. అధికారమే పరమావధి అన్నట్లు ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చారు చంద్రబాబు. దానికి పవన్ తందానా అన్నారు. మేం తందానా అనలేమని బీజేపీ తప్పుకుని ఊరుకోలేదు. టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టోని అమలు చేయడం సాధ్యమయ్యే పని కాదని బీజేపీ సీనియర్ నేత ఐవైఆర్ కృష్ణారావు నిర్మోహమాటంగా చెప్పేశారు. మరో సీనియర్ బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో విశ్వసనీయత కనిపిస్తోందని మెచ్చుకున్నారు. తమ మిత్రపక్షమైన బీజేపీ నుంచే తమ మేనిఫెస్టోపై విమర్శలు రావడం, తమ ప్రత్యర్థి పార్టీ మేనిఫెస్టోకి ప్రశంసలు రావడాన్ని చంద్రబాబు నాయుడు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. అసలు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని 3 పార్టీలు ప్రకటించాయి. కానీ మేనిఫెస్టో విడుదల సమయంలో బీజేపీ పక్కకు జరిగిపోయింది. దాన్ని కవర్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు ఓ అబద్ధం ఆడారు. బీజేపీ జాతీయ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసింది. రాష్ట్రాల్లో ఎక్కడా కూడా బీజేపీ మేనిఫెస్టోలో అసోసియేట్ కాలేదన్నారు చంద్రబాబు. ఒక పక్కన తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు కూడా కూర్చొని తరో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బీజేపీ సూచనలు కూడా కొంతవరకు తీసుకొని మేము ముందుకెళ్ళాం. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎన్డీఏ నేషనల్ స్థాయిలో మేనిఫెస్టో ఇచ్చారు. కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా మేనిఫెస్టోతో వాళ్ళు అసోసియేట్ కావడం లేదు. చంద్రబాబుకు మద్దతుగా ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ కూడా ఓ అబద్ధం ఆడేశారు. Sir, this is my manifesto is a national. Don't get confused. I'm a national party. We released a national manifesto. There was no other party, regional party with us. We released it. It's a TDP and Jansena alliance and BJP alliance is there, but they have released their manifesto. చంద్రబాబు నాయుడు, సిద్ధార్థనాథ్ సింగ్లు ఇద్దరు పచ్చి అబద్ధాలాడారని తేలిపోయింది. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ తమ మిత్రపక్షాలతో కలిసి మేనిఫెస్టోలు విడుదల చేసిన దాఖలాలు చాలానే ఉన్నాయి. బీహార్లోనూ బీజేపీ స్థానికంగా మిత్రులతో కలిసి మేనిఫెస్టో విడుదల చేసింది. బీజేపీ allies announces 11-point సంకల్ప డాక్యుమెంట్ టు రిలీజ్ మేనిఫెస్టో సూన్. అంటే భారతీయ జనతా పార్టీ, దాని భాగస్వాములు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలు అందరూ కలిసి 11 సూత్రాలతో కూడిన 11 పథకాలతో కూడిన 11 ప్రకటనలతో కూడిన ఒక సంకల్ప అనే ఒక మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతున్నాయి. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన వార్త. అంటే భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి పార్టీలతో కలిసి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఎన్డీఏ టు హ్యావ్ ఎ కామన్ మేనిఫెస్టో ఇన్ బీహార్ పోల్స్. బీహారు ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ ఆ ప్రాంతీయ పార్టీలతో కలిసి ఒక మేనిఫెస్టోను రిలీజ్ చేస్తున్నాము అని చెప్పి ప్రకటించింది. అంటే సిద్ధార్థనాథ్ సింగ్ గారు చెప్పిన మాటకి వీటికి ఎక్కడ పొంతనే లేదు. అంటే సిద్ధార్థనాథ్ సింగ్ గారు గత్యంతరం లేని పరిస్థితుల్లో అబద్ధం చెప్పినట్టు కనిపిస్తోంది. ఏపీలోనూ టీడీపీ జనసేనలతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేయడానికి బీజేపీ కసరత్తులు చేసింది. ఉమ్మడి మేనిఫెస్టోలో ఏమేం అంశాలు చేర్చాలో తేల్చుకునేందుకు ప్రజల నుండి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు సేకరించడానికి ఒక ఫోన్ నంబర్ను కూడా ఏపీ బీజేపీ విడుదల చేసింది. 3 పార్టీల నేతల ఫోటోలతో ప్రకటన విడుదల చేశారు కూడా. ఎన్డీఏ సీక్స్ పబ్లిక్ ఇన్పుట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టో. అంటే ఎన్డీఏలో ఉన్న ఈ 3 పార్టీలు ఈ మేనిఫెస్టో ఎలా ఉండాలి అనే అంశం మీద ప్రజల నుంచి స్పందన కోరింది. అంటే అప్పటికి కూడా వారు ఉమ్మడిగానే మేనిఫెస్టో రిలీజ్ చేయాలనుకున్నారు.
దానికోసం అని చెప్పి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించడానికి ఈ 3 పార్టీలు కలిపి 83413039 అనే ఒక సెల్ నంబర్ను కూడా వారు బహిర్గతం చేశారు, ప్రకటించారు. ఇది అంటే ఈ 3 పార్టీలు కూడా ఒకానొక దశలో ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి సుముఖంగా ఉన్నాయి, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ మేనిఫెస్టోను రిలీజ్ చేసే సమయానికి బీజేపీ పక్కకు తప్పుకుంది. చివరి నిమిషం వరకు ఉమ్మడి మేనిఫెస్టో కోసం ప్రయత్నాలు చేసిన మాట వాస్తవం. ఆ తరువాత ఎందుకో కానీ బీజేపీ దాని నుండి దూరం జరిగిపోయింది. బహుశా టీడీపీ జనసేనల మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదన్న వాస్తవాన్ని గ్రహించారు కాబట్టే కమలనాథులు భాగస్వామి కాకూడదని నిర్ణయించుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఏపీలో ఇప్పటికే 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనలు ఉమ్మడిగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోసారి ఆ తప్పు చేయకూడదన్న ఆలోచనతోనే బీజేపీ ఈసారి జాగ్రత్త పడి ఉండవచ్చన్నది రాజకీయ పండితుల వాదన. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.